హలో అండి, వెల్కమ్ టు నా కిచెన్ నా ఇష్టం. ఇవాళ మనం చేసుకుందాం మష్రూమ్ ఫ్రైని చాలా ఈజీగా, చాలా టేస్టీగా 10 నిమిషాల్లో 15 నిమిషాల్లో చాలా త్వరగా కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఎంత రుచిగా ఉంటుందంటే అండి, ఒకసారి చేసుకొని తిని చెప్పండి నాకు. నేను చేసినట్లు మీరు కూడా ఒకసారి చేసుకొని తిని చెప్పండి. చూసారు కదా, చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉందో, తింటే ఇంకెలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోండి. నేను చెప్పినట్లు మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. తర్వాత కామెంట్స్ పెట్టండి ఎలా ఉంది ఏంటి అని. ముందుగా మనకి సూపర్ మార్కెట్లో వాటిలో మష్రూమ్స్ దొరుకుతాయి కదండి. ఇప్పుడు ఈ సీజన్లో అయితే మనకి నాటు పుట్టకొక్కులు రావు, ఆర్టిఫిషియల్గా దొరుకుతాయి కదా, అవి తెచ్చుకోండి. నేనైతే 3 ప్యాకెట్స్ తీసుకొచ్చాను. వీటిని చక్కగా కట్ చేసుకుందామండి. యాక్చువల్గా నాకు మష్రూమ్స్ అంటే చాలా ఇష్టం అండి. నేను ఆల్రెడీ అన్నీ కోసేసుకున్నాను. లాస్ట్లో అనిపించింది, అరే ఇది కూడా కర్రీ చేసి పెడితే అందరూ చూస్తారు కదా అని చెప్పేసి లాస్ట్లో ఒక 5 పీసెస్ అలా ఉన్నప్పుడు మీకు కట్ చేసి చూపించడం జరుగుతుంది. లేదంటే ఆ ప్యాకెట్స్ కూడా చూపించేదాన్నే. అన్నీ చక్కగా నీట్గా కడుక్కోండి. 1కి 2-3 సార్లు నీట్గా కడుక్కున్న తర్వాత ఏదన్నా మనకి బాలేని చోటంతా కట్ చేసుకొని, కొంచెం మట్టి అది ఉంటుంది అవంతా క్లీన్ చేసుకొని చక్కగా కడుక్కొని 1-2 సార్లు కడగండి. కడిగిన తర్వాత ఈ విధంగా ముక్కలు కట్ చేసి పెట్టుకోండి. నేను 3 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. 3 ప్యాకెట్స్కి ఇన్ని మష్రూమ్ ముక్కలు అయితే వచ్చాయి. చక్కగా మార్కెట్ నుంచి తెచ్చుకున్న తర్వాత నీళ్ళల్లో వేసి శుభ్రంగా 1-2 సార్లు కడిగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. మీకు ఏ సైజు ముక్కలు అయితే కావాలో ఆ సైజు ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకొని, ముందుగా అడుగు మందంగా ఉన్న వెల్లడిపాంటి గిన్నె పెట్టుకోండి. లేదంటే నాన్ స్టిక్ మూకుళ్ళు లాంటివి ఉంటాయి కదండి, అవి కూడా పెట్టుకోవచ్చు. తర్వాత ఒక ఆయిల్ అనేది కొంచెం మీడియంగా ఒక 1/2 కప్ వేసుకున్నాను నేను, సరిపోతుంది. దీంట్లో 1 ఇంచ్ చెక్క, 1 యాలుక్కాయ, 3 లవంగాలు వేసుకున్నానండి. దీనికి నేను ఆనియన్ అది ఏమేమి వేయట్లేదండి, జస్ట్ మష్రూమ్స్తోనే చేసేస్తానన్నమాట. చాలా సింపుల్గా అయిపోతుందండి. హైలోనే పెట్టుకోవాలి. ఇది మొత్తం ఫ్రై అయ్యే వరకు పొయ్యిని మాత్రం హై ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి. చూసారు కదా, అవి కొంచెం వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కలను అయితే వేసేసానండి. 1-2 సార్లు ఇలా కలుపుకుందాము, నూనెంతా ముక్కలకి పట్టే వరకు. ఒక 2 నిమిషాలు అలా హై ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోండి. పొయ్యిని ఎక్కడ లో ఫ్లేమ్లో పెట్టొద్దండి, హై ఫ్లేమ్లోనే పెట్టి చేసుకుందాం ఇదంతా. చూసారు కదా, లైట్గా కలర్ షేడ్ వచ్చేసింది. ఎక్కువసేపు అవసరం లేదండి, 2 నిమిషాలు అలా వేపుకున్న తర్వాత ఇందులో 1 స్పూను నేను పసుపు వేసుకున్నానండి. పసుపు వేసుకొని చక్కగా కలుపుకోండి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకోండి. ఎంత కలర్ఫుల్గా ఉందో. చేసుకోవటం చాలా ఈజీ అండి. కొంచెం ఇది కడిగేటప్పుడు కొంచెం విసుగు అనిపిస్తుంది, కానీ ముక్కలు కోసేసుకుంటే చాలా త్వరగా అయిపోతుంది. అప్పటికప్పుడు ఇన్స్టెంట్ అన్నట్టు అయిపోతుంది అన్నమాట. ఇందులోనే 1 గుప్పెడు కరివేపాకు వేసుకున్నానండి. కరివేపాకు వేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది. ఇందులోనే 2 పచ్చిమిర్చి కూడా చిన్నగా ముక్కలు, అంటే మధ్యలో ఘాటు పెట్టుకొని వేసుకున్నానండి. చిన్న ముక్కలుగా వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే ఘాటు పెట్టుకొని వేసుకోవచ్చు. మనం అసలు ఇంకా దీన్ని కదిలించాల్సిన అవసరం లేదండి. చూసారు కదా, అందులో వాటర్ ఎలా ఊరుతుందో. 1-2 సార్లు కలిపేసి అలా ఉండేసరికి మనకి మష్రూమ్లో ఉన్న వాటర్ అంతా వస్తుందండి. అప్పుడు మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కారం, గరం మసాలా అనేది 1 స్పూన్ వేసుకున్నానండి. మనం ఇంట్లో స్పూన్స్ వాడుతుంటాం కదండి, దాంతో 1 స్పూన్ గరం మసాలా, హాఫ్ స్పూన్ వచ్చేసి జీరా పౌడరు, 1/2 స్పూన్ జీరా పౌడరు, 2 స్పూన్ల ధనియాల పౌడర్ వేసుకున్నానండి. ఇందులో 2 స్పూన్ల ధనియాల పౌడరు, 2 స్పూన్ల ధనియాల పౌడరు. చూసారు కదా, ఇంతేనండి. ఇది వేసుకొని ఒకసారి చక్కగా కలుపుకుందామండి. మొత్తం ఇదంతా కలిసే వరకు చక్కగా కలుపుకుందాము. ఇంకా కలుపుకొని అలా మధ్యలో కలుపుకుంటూ ఉండడమేనండి. మూత పెట్టాల్సిన అవసరం లేదు, ఏమీ లేదు. ఫస్ట్ వాటర్గా ఉన్నదంతా కూడా దగ్గరగా వచ్చేసి ముక్కకు పడుతూ ఉందన్నమాట. మొత్తం హై ఫ్లేమ్లోనేనండి, మంటని హైలో పెట్టి చక్కగా వేపుకుంటూ ఉండాలండి. ఓకే, అంతా పొదుగుకులు కలపొద్దండి, మధ్యలోనే కలపండి. మనకి ముక్క 80% ఉడికింది అన్నాక కొంచెం కస్తూరి మేతి వేసుకోండి 1 స్పూన్కి. అది ఒకసారి వేసుకొని తిప్పిన తర్వాత జీడిపప్పు అండి. ఫ్రైస్ అంటే జీడిపప్పులు ఉంటే బాగుంటాయి కదండి, నేను జీడిపప్పు కూడా వేస్తాను.
జీడిపప్పు కూడా చక్కగా వేసుకొని ఒక 2-3 నిమిషాలు వేయించుకోండి. నేను ఈ ముక్కలు వేసిన దగ్గర నుంచి నాకు ఫ్రై అవ్వటానికి జస్ట్ 10 to 13 మినిట్సేనండి పట్టింది. పొయ్యి మొత్తం హై ఫ్లేమ్లోనే ఉండాలి. మాటికి కలపొద్దండి. స్టార్టింగ్లో వాటర్ అన్నీ ఇంకే వరకు మనం వెయిట్ చేద్దాం. వెయిట్ చేసిన తర్వాత మధ్యలో కలుపుకుంటూ దగ్గరికి వచ్చినాక మాత్రం పొయ్యిని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేపుకుందామండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో జీడిపప్పు మష్రూమ్స్. చూస్తుంటే తినేయాలనిపిస్తుంది కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీనికి పెద్దగా ఏమీ అవసరం లేదు, మనకి ఇంట్లో ఉండే వాటితోనే చేసుకోవచ్చు. కూర అయితే రెడీ అయిపోయిందండి, వేగిపోయింది. చూస్తున్నారు కదా దగ్గర పడిపోయింది, చక్కగా వేగిపోయింది. మీకు కనిపిస్తుంది కదా, ఈ విధంగా రావాలి. ఈ విధంగా మనకి మష్రూమ్ అంతా చక్కగా వేగిన తర్వాత ఇప్పటికి జీడిపప్పులు కూడా వేగిపోతాయండి, ఎక్కువ టైం పట్టదు జీడిపప్పులకు కూడా. ఈ విధంగా వేగిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర లేకపోతే కూరలు ఫ్రైలు ఏం బాగుంటాయండి. మనకి స్పైసెస్లో కన్ఫామ్గా ఫ్రైస్లో కొత్తిమీర వేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది. చక్కగా కొత్తిమీరని కూడా తెచ్చుకొని నీట్గా కడిగి అప్పుడు కొత్తిమీరని చక్కగా చిన్నగా కట్ చేసుకోండి. చూసారు కదండి ఎంత సింపుల్గా చేసుకుని. ఇందులో ఏమన్నా నేను ఎక్స్ట్రా వేసానా? ఏమీ లేదు, మన ఇంట్లో ఉండే మసాలాలే. ధనియాల పౌడరు, జీరా పౌడరు, గరం మసాలా పౌడరు, ఉప్పు, కారం, పసుపు, కొంచెం 1 స్పూన్ కస్తూరి మేతి వేసాను. ఈ మధ్య అందరూ వాడుతున్నారు కాబట్టి అది కూడా ఇంట్లోనే ఉంటుంది. ఇంక ఇందులో ఎక్స్ట్రా వేసినవి అంటూ ఏమీ లేదండి. జీడిపప్పు అనేది ఆప్షనల్, మీ ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు. చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో. మీరు కూడా ఒకసారి నేను చెప్పినట్లు ఇంట్లో ట్రై చేయండి. ఎవరన్నా ఇలాగే చేసుకునే వాళ్ళు ఉంటే స్కిప్ చేసేసేయండి. లేదు ఫస్ట్ టైం ఎవరన్నా ఇలా మష్రూమ్స్తో ఇలా చేసుకోవాలి అనుకున్న వాళ్ళు చేసుకోండి. నాకు స్టార్టింగ్లో వీటితో అంత రెడీమేడ్గా దొరికే మష్రూమ్స్తో కూర అంత టేస్ట్గా ఉండదేమని ఇష్టపడేదాన్ని కాదు. ఒకసారి ఇలాగే తెప్పించి చేశానన్నమాట. యమా టేస్ట్ వచ్చింది. అప్పటి నుంచి చాలా ఇష్టంగా మంత్లీ ఒక 1 or 2 టైమ్స్ తెచ్చుకుంటామండి. తెచ్చుకొని ఇలా చేసుకుంటాము. చూసారు కదా చక్కగా ఎంత సింపుల్గా అయిపోయిందో. సింపుల్గా అయిపోవటమే కాదండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నేను చెప్పినట్లు మీరు కూడా ఒకసారి నా స్టైల్లో మష్రూమ్ ఫ్రై చేసుకొని ఎలా ఉందో కామెంట్స్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మష్రూమ్ ఫ్రైని అయితే మిస్ అవ్వద్దండి. ఒకసారి చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్స్ చేసి చెప్పండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇవి నేను ఇంట్లో చేసుకునే రెగ్యులర్గా చేసుకునే కర్రీస్, ఫ్రైస్ అన్నమాట. నేను ఏదైతే చేసుకుంటానో నా కిచెన్ నా ఇష్టంలో అవి మీకు చూపిస్తున్నాను. నచ్చితే ఒక లైక్.